టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని డిస్కస్ చేద్దామా. డేట్ 30/12/2023 క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈ ఆర్టికల్ చూడమా. సెంటర్ అస్సాం సైన్ ద పీస్ ప్యాక్ట్ విత్ ది ఉల్ఫా ఫ్యాక్షన్ అని రావడం జరిగింది. ద హిందూలో ఫ్రంట్ పేజ్లో మనకి ఈ ఆర్టికల్ అనేది అపియర్ అయింది. ఈ ఆర్టికల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ అండ్ ఇంకా జనరల్ స్టడీస్ పేపర్ 3 దట్ ఈజ్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. క్లియర్? ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ పాలిటీకి రెండింటికి ఇంపార్టెంట్ అనమాట. అయితే పాలిటీకి రిలేట్ అయింది, ఏ విధంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి కూడా రిలేట్ అవుతుంది అనేది కూడా మనం ఈ ఆర్టికల్లో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఒక్కసారి చాలా జాగ్రత్తగా చూడమ్మా. రైట్, ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. క్లియర్? ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్టేట్స్ అనేవి ఫార్మేషన్ అవ్వడం జరిగింది. సో స్టేట్స్ ఫార్మేషన్లో మనం ముందుగా అస్సాం అనేది చూస్తాము. రైట్, అస్సాం అనేది ముందు నుంచి బ్రిటిష్ టైం నుంచి కూడా ఉన్నది. అయితే అస్సాం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది నార్త్ ఈస్ట్లో, క్లియర్, నార్త్ ఈస్ట్లో ఉంటుంది. అయితే మెయిన్ల్యాండ్ ఇండియాకి కాస్త డిస్టెన్స్గా ఉంటుందన్నమాట. క్లియర్? సో మొత్తం ఇండియా అనేది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా చూసుకుంటే నార్త్ ఈస్ట్ ఇండియా అనేది మెయిన్ల్యాండ్ ఇండియా కన్నా కాస్త ఐసోలేటెడ్, కాస్త సెపరేట్గా ఉండడం అనేది జరిగింది. అండ్ ది ఫ్రీడమ్ మూవ్మెంట్ ఎఫెక్ట్ కూడా నార్త్ ఈస్ట్లో చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఫ్రీడమ్ మూవ్మెంట్ ఎఫెక్ట్ కూడా నార్త్ ఈస్ట్లో చాలా తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది అంటే అస్సాంలో చాలా నెంబర్ ఆఫ్ ట్రైబల్ గ్రూప్స్ అనేవాళ్ళు ఉన్నారు. క్లియర్? ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు అండ్ కొంతమంది ట్రైబల్స్ ప్లెయిన్ ఏరియాస్కి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే అస్సాం యొక్క యూనిక్ కల్చర్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయన్నమాట. క్లియర్? సో చూడండి, అస్సాం అనేది నార్త్ ఈస్ట్లో ఉండడం వలన మెయిన్ల్యాండ్ ఇండియాకి సెపరేట్గా ఉన్నది, ఐసోలేటెడ్గా. ఇందులో చాలామంది ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి, వాళ్ళు చాలా వరకు సెటిల్ అవ్వడం జరిగింది. రైట్, సో దీంతో అస్సాం యొక్క కల్చర్ అనేది మెయిన్ల్యాండ్ ఇండియన్ కల్చర్తో లింక్ కావడం లేదన్నమాట. రైట్, సో అస్సాంకి సెపరేట్ లాంగ్వేజ్. క్లియర్? సో స్టేట్ కంటూ ఒక యూనిక్ లాంగ్వేజ్ అనేది ఉంది, యూనిక్ కల్చర్ అనేది ఉంది. ఎప్పుడైనా సరే చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా సరే వాళ్ళ లాంగ్వేజ్ని, కల్చర్ని కాపాడుకోవాలనుకుంటారు. ఎందుకంటే కల్చర్ అండ్ లాంగ్వేజ్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది ఐడెంటిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఒక వ్యక్తి యొక్క అస్తిత్వం అనేది తన కల్చర్, లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. అండ్ లాంగ్వేజ్, కల్చర్ ఎప్పుడైతే పోతుందో వ్యక్తి యొక్క అస్తిత్వం, ఐడెంటిటీ కూడా పోతుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ది గ్రూప్స్ అనేవి ఫార్మ్ అయ్యేవి కేవలం వాళ్ళ లాంగ్వేజ్ని, వాళ్ళ కల్చర్ని కాపాడుకోవడానికే. అర్థమవుతుందా? సో బ్యాక్గ్రౌండ్ అనేది లింక్ చేస్తున్నాను చూడండి. సో అస్సాం అనేది ఒక యూనిక్ ట్రైబల్ సొసైటీతో, ఒక యూనిక్ కల్చర్తో, ఒక యూనిక్ లాంగ్వేజ్తో ప్రాస్పరస్గా ఉండడం అనేది జరిగింది. అయితే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నేషన్ ఏం చేయడం స్టార్ట్ చేసింది? రిసోర్సెస్ అవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని మ్యాప్ చేసుకుంటూ ఆ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుందన్నమాట. అంటే ఏంటి మీనింగ్ ఏంటి అంటే అస్సాంలో కొన్ని రిసోర్సెస్ దొరికాయి అనుకోండి, ఆ రిసోర్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసి నేషన్ అంతటికి కూడా పంచుతుంది. అలానే సౌత్ ఇండియాలో ఒక స్టేట్లో రిసోర్స్ దొరికింది అనుకోండి, అది మొత్తం ఇండియా అంతా కూడా పంచుతుంది. అవునా? రైట్, ఈ విధంగా ఇండిపెండెన్స్ తర్వాత జరుగుతుంది. అయితే దిస్ ఈజ్ వెరీ ఫార్చ్యూన్ దట్ అస్సాంలో కొన్ని ఇంపార్టెంట్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ అందరికీ తెలుసు, దట్ ఈస్ ద ఫేమస్ అస్సాం టీ. క్లియర్? అస్సాం టీ అనేది చాలా ఫేమస్. అండ్ నెక్స్ట్ అస్సాంలో కొన్ని కోల్ మైన్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అండ్ అస్సాంలో ది దిగ్బాయ్ ఆయిల్ స్టేషన్స్ లాంటి ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ యూనిట్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఆయిల్ రిసోర్సెస్ కూడా అక్కడ ఉన్నాయి. సో దీంతో ఏమర్థమవుతుంది? అస్సాంలో రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రిసోర్సెస్ని తీసుకొని వస్తుంది, ప్రైవేట్ పీపుల్ ఈ రిసోర్సెస్ని తీసుకోవడానికి వస్తారు. అండ్ డిఫరెంట్ స్టేట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రిసోర్సెస్ ఉన్న చోట ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అని అస్సాంకి రావడం జరిగిందనమాట. అంటే అర్థం ఏంటి? మిగిలిన నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి కానీ, రైట్, రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్స్ ఆఫ్ ఇండియా నుంచి కానీ చాలా వరకు ప్రజలందరూ కూడా మైగ్రేట్ అవుతూ వీళ్ళందరూ అస్సాంలో సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఓకేనా? అస్సాంలో సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో కొద్దిగా పాపులేషన్ అనేది పెరుగుతుంది. పాపులేషన్ అట్లా పెరుగుతున్నప్పుడు
ఆల్రెడీ అస్సాం దగ్గర ఉన్న రిసోర్సెస్ అనేవి అన్లిమిటెడ్ రిసోర్సెస్ కాదు కదమ్మా, లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నవి కొద్దిగానే ఉంటాయి. సో రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉన్నప్పుడు కాంపిటీషన్ అనేది పెరుగుతుంది, అవునా కాదా? రైట్. సో జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారు, నేటివ్ అస్సాం పీపుల్ ఏమనుకుంటున్నారంటే, సి ఇవి మన రిసోర్సెస్, వేరే స్టేట్స్ వాళ్ళు వచ్చి మన రిసోర్సెస్ని మనకి కాకుండా వాళ్ళు ఎలా తీసుకొని వెళ్తారు అన్నది ది నేటివ్ పీపుల్లోకి వచ్చిందనమాట. రైట్. సో మన రిసోర్సెస్ని మనమే యూస్ చేసుకోవాలి కదా. గవర్నమెంట్ జాబ్స్ కానీ మైగ్రేటెడ్ పీపుల్కి వస్తున్నాయి, ఆర్డినరీ జాబ్స్ కానీ మైగ్రేటెడ్ పీపుల్కి వస్తున్నాయి, లోకల్ పీపుల్కి ఎటువంటి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ లేవు. రైట్. అలా అని ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి లేవు. అట్లా అని ఎంప్లాయ్మెంట్ కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళకేమీ రావడం లేదు. అండ్ మరొకటి ఏంటి అంటే, ఎక్కువ మంది మైగ్రెంట్స్ రావడం వలన వీళ్ళు చాలా ప్రాబ్లమేటిక్గా ఫీల్ అవుతున్నారు. ఏంటి, వాళ్ళ కల్చర్ డిస్టర్బ్ అవుతుంది అని, వాళ్ళ లాంగ్వేజ్ డిస్టర్బ్ అవుతుందని, వాళ్ళ స్టెబిలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది అని. రైట్. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందనమాట. అర్థమైందమ్మా? సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మంచి రిసోర్సెస్ ఉన్న ఈ స్టేట్లో మైగ్రెంట్స్ ప్రాబ్లం అనేది ఎక్కువైంది. చాలా ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యి వచ్చి ఈ ప్లేస్లో సెటిల్ అవుతున్నారు. అయితే రిసోర్సెస్ అనేవి తక్కువ ఉండడం వలన కాంపిటీషన్ అనేది పెరిగింది. నేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారంటే, అస్సాంలో దొరికే ప్రతి రిసోర్స్కి ఓనర్షిప్ అనేది మాకే ఉంటుంది తప్ప బయట వాళ్ళకి ఉండకూడదు అన్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారనమాట. రైట్. ఎందుకంటే ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఈ మైగ్రేట్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి తప్ప వీళ్ళకి రావడం లేదు. రైట్. సార్ ఎందుకు సార్ అలా అంటే, ఏ సింపుల్ ఎగ్జాంపుల్, దట్ ఈజ్ ఇది స్టేట్ ఆఫ్ అస్సాం అనుకోండి, స్టేట్ ఆఫ్ అస్సాం. అయితే లోకల్ పీపుల్ ఇక్కడ మైగ్రెంట్ ఇక్కడ పెడుతున్నారు. రైట్. ఎస్. అయితే లోకల్ పీపుల్ వాడు లెట్స్ టేక్ ఒక డే అంతా కష్టపడడానికి వాడు అట్లీస్ట్ ఒక 600 రూపీస్ అడుగుతాడు. ఎందుకు అంటే వాడికంటూ ఫ్యామిలీ ఉంటుంది, అక్కడ వాడికంటూ ఒక హౌస్ ఉంటుంది. సో దాన్ని మొత్తం మెయింటెనెన్స్ కావాలంటే డేకి అట్లీస్ట్ ఒక 600 అయినా వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. అదే వేరే స్టేట్ నుంచి ఏదో ఒక పని దొరికినా చాలు, నాకు ఆ పూటకి తినడానికి వచ్చినా చాలు అనుకునే మైగ్రేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళు చాలా తక్కువకే వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ అస్సామీ 600 రూపీస్ డేకి చెప్తే వీళ్ళు 300 రూపీస్కే ఆ వర్క్ని చేస్తారనమాట. అర్థమవుతుందా? సో ఈ మైగ్రెంట్స్ నుంచి ఈ వీళ్ళ నుంచి చాలా ప్రాబ్లం అనేది ఎదురవడం జరిగింది అస్సాం వాళ్ళకి. సో ఎట్లా అయినా ఈ మైగ్రెంట్ ప్రాబ్లమ్ని ఆపాలి అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. రైట్. సో దీనికి తోడు ఇంకేం జరిగింది అంటే, దట్ ఈజ్ ద టైమ్స్ ఆఫ్ 1970s. క్లియర్. 1970స్కి ముందు అనమాట. క్లియర్. సో 1970స్కి ముందు టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైం పీరియడ్లో ది ఈస్టర్న్ పాకిస్తాన్ అంటే ప్రెజెంట్ డే బంగ్లాదేశ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఈవెన్ ఇండియన్ స్టేట్స్లో ఉన్న పీపుల్ మాత్రమే కాదు, క్లియర్, బంగ్లాదేశ్లో పొలిటికల్ స్టెబిలిటీ అనేది లేకపోవడం వలన కొంతమంది బంగ్లాదేశీస్ కూడా వాళ్ళ చాలా వరకు వాళ్ళ దేశాన్ని వదిలేసి ఇండియాలోకి వచ్చి నార్త్ ఈస్ట్లో సెటిల్ అవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెఫ్యూజీస్. క్లియర్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెఫ్యూజీస్ మమ్మల్ని రక్షించండి అనుకుంటూ వచ్చి వీళ్ళు అస్సాంలో సెటిల్ అవ్వడం జరిగింది. అయితే సేమ్ కండిషన్ లోకల్ పీపుల్ కన్నా రెఫ్యూజీస్ చాలా ఎక్కువ పని చాలా తక్కువ అమౌంట్కే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రెఫ్యూజీస్ ప్రాబ్లం కూడా వాళ్ళకి యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు ఇది బిఫోర్ 1970s. అండ్ 1971 తర్వాత బంగ్లాదేశ్ అనే కొత్త కంట్రీ ఫార్మ్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది కొంతవరకు తగ్గిందనమాట. రైట్. సో ఆర్ యూ గెటింగ్? సో ఇంతవరకు మనం ఏం చూస్తున్నాము, ద బ్రీడింగ్ గ్రౌండ్స్. క్లియర్. సో ఏ సిచ్యువేషన్స్లో ఏ కండిషన్స్లో మనకి పొలిటికల్ స్టెబిలిటీ అనేది మిస్ అవుతుంది, రెబేలియన్ అనేది స్టేట్లో ఫార్మ్ అవుతుంది అన్నట్లుగా మనం డిస్కస్ చేస్తున్నాం, అవునా? సో ఈ కండిషన్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి. ఈ కండిషన్స్ అన్నీ కూడా దేన్ని ప్రమోట్ చేస్తున్నాయి? అయితే లోకల్ పీపుల్కి చాలా వరకు వాళ్ళు ఫెరోషియస్గా ఉన్నారనమాట. గవర్నమెంట్ మాకేమీ చేయట్లేదు, మా రిసోర్సెస్ అనేవి వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. సో ది ఐడియా ఆఫ్ రెబెల్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్
yes, we can observe the formation of the extreme organizations. గుర్తుంచుకోండి, ఈ కండిషన్స్లోనే ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అదే ఇక్కడ కూడా జరిగింది 1979లో. ఓకేనా, 1979లో ఒక గ్రూప్ అనేది స్టార్ట్ అయింది. దట్ ఈజ్ ది ఉల్ఫా. క్లియర్? ఉల్ఫా అంటే ఏంటి? ది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్. క్లియర్? ఉల్ఫా అంటే ది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్. అంటే ఏంటి? యునైటెడ్ అంటే వీళ్ళందరూ కలిపి ఉన్నారు అన్నట్లుగా యునైటెడ్ అన్న నేమ్ పెట్టుకున్నారు. లిబరేషన్, లిబరేషన్ అంటే ఏంటి? లిబరేషన్ అంటే సెట్ ఫ్రీ. క్లియర్? ఒక దానిని విడుదల చేస్తాము అంటే లిబరేషన్ అని అంటాం. అయితే ఇక్కడ వీళ్ళు దేన్ని లిబరేషన్ చేయాలనుకుంటున్నారు? అస్సాంని లిబరేట్ చేయాలనుకుంటున్నారు. అస్సాంని లిబరేట్ చేయడం ఏంటి సార్ అంటే ఏంటి అంటే దే వాంట్ ది సావరిన్ అస్సాం. ఈ లిబరేషన్ మీనింగ్ ఏంటి అంటే దే వాంట్ ది సావరిన్ అస్సాం. సావరిన్ అస్సాం అంటే ఏంటి సార్? సావరిన్ అస్సాం అంటే నథింగ్ బట్ ఇండియా అనే కంట్రీ నుంచి అస్సాంని సెపరేట్ చేయాలి అన్నది వాళ్ళ ఆలోచన అనమాట. అంటే అస్సాం స్టేట్ని కంప్లీట్ ఇండియా నుంచి సెపరేట్ చేసేయాలి అనేది వాళ్ళ ఐడియాలజికల్ బేస్, వాళ్ళ ఫిలాసఫీ అదే. వాళ్ళు కేవలం దాని గురించి మాత్రమే కష్టపడతారు. ఏంటిది? ది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ అనే గ్రూప్ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ ది నీడ్ ఆఫ్ సావరిన్ అస్సాం. మాకంటూ సపరేట్ నేషన్ కావాలి, అస్సాం స్టేటే అస్సాం కంట్రీ కింద డిక్లేర్ చేసుకుంటాం. అలా డిక్లేర్ చేసుకుంటే ఎవరు పడితే వాళ్ళు మా కంట్రీలోకి రావడానికి ఉండదు. మా రిసోర్సెస్ అనేవి మా ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రమే మేము యూజ్ చేసుకుంటాము అన్నట్లుగా ఈ గ్రూప్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇదొక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడూ కూడా దే యాక్చువల్లీ యూజ్ ది ఫోర్స్. క్లియర్? ఫోర్స్ని ఉపయోగిస్తారు. ఆ ఫోర్స్ ఏంటి? మిలిటరీ ఫోర్స్ని యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే 1979 నుంచి కొంతమంది యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి అస్సాం అనేది స్టేట్ని ఇండియా నుంచి సెపరేట్ చేయాలి అన్న గోల్తో ముందుకు వెళ్ళడం జరిగింది. సో దే స్టార్టెడ్ టార్గెటింగ్ ది బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. క్లియర్? సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. కొంతమందిని చాలా వరకు కూడా కిల్ చేయడం, చంపడం కూడా జరిగిందనమాట. చాలా వరకు క్రాస్ ఫైరింగ్స్ అనేవి జరిగాయి పోలీస్ వాళ్ళకి అండ్ ఉల్ఫా ఆర్గనైజేషన్ కూడా. రైట్? సో ఈ విధంగా కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. అయితే ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడప్పుడే తగ్గడం లేదు. ఇలా జరిగితే లాస్ అనేది ఉల్ఫా వాళ్ళు ఎక్కువ చనిపోయినా ఆర్ పోలీస్ ఆర్గనైజేషన్ చనిపోయినా అది ఇండియాకి చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఉల్ఫా వాళ్ళు ఎవరో కాదు, ఇండియన్సే. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, ప్రాబ్లమ్స్ వలన ఇండియా నుంచి సెపరేట్ అయిపోవాలి అనుకుంటున్నారు. ఆ విధంగా చేయడానికి ఎప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయదు కదా ఇండియా. రైట్? సో ఈ టైంలో అక్కడ చనిపోయినా ఇక్కడ చనిపోయినా ఎవరు చనిపోయినా ఇండియన్స్ చనిపోతున్నట్టు. సో ఇట్లాంటి డీస్టెబిలైజ్డ్ సిచ్యువేషన్ అనేది ఇండియాలో కంటిన్యూస్గా ఉండకూడదు అని దే స్టార్టెడ్ ది ప్రోగ్రామ్స్ టు హ్యావ్ ది పీస్ టాక్స్. క్లియర్? సో వాళ్ళు పీస్ టాక్స్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. రైట్? అయితే గుర్తుంచుకోండి, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఫోర్స్ అనేవి స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫోర్స్ అనేది ఉపయోగించడం జరిగింది. అంటే కొన్ని ఆపరేషన్స్ లైక్ ఆపరేషన్స్ బజరంగ్ అట్లాంటివి పెట్టి ఉల్ఫా లీడర్స్ని చంపడం కానీ. రైట్? అండ్ అస్సాంని డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తించడం జరిగింది. డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తిస్తే ఏమవుతుంది? ఎప్పుడైతే ఒక స్టేట్ని కానీ ఒక రీజియన్ని కానీ డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తిస్తారో అక్కడ ది ఆఫ్స్పా అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఆఫ్స్పా, వాట్ ఈస్ దిస్ ఆఫ్స్పా సార్? ది ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్లీ ట్రైన్డ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. గవర్నమెంట్ చెప్పినట్లు ఒక్కరు అక్కడ నడుచుకోకపోయినా వీళ్ళు ఫుల్ ఫోర్స్ అనేది ఉపయోగించడం జరుగుతుందన్నమాట. సో ఇటువంటి ఆఫ్స్పా అనేదాన్ని డిస్టర్బ్డ్ ఏరియాస్లో పెడతారు. ఇందులో ఉన్న పోలీస్ ఫోర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్లిమిటెడ్ పవర్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఎవరిని కొట్టినా కోర్టులో వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైనా ఒకవేళ డౌట్ వస్తే వెంటనే షూట్ చేసే కెపాసిటీ కూడా ఈ ఆఫ్స్పా పోలీసులకి ఉంటుందన్నమాట.
సో వీళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి బయటికి రావడం జరిగింది తర్వాత. బట్ ఇక్కడి వరకు మీరు అర్థం చేసుకోండి, ఏదైనా ఒక స్టేట్లో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ కనుక ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది అంటే ఆ రీజియన్స్ అనేవి అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఆప్స్పా కింద పెట్టేస్తారు. ఆప్స్పా కింద పెట్టేశారా చాలా వరకు కూడా క్లాషెస్ అనేవి జరుగుతాయి, చాలామంది ఆపోజిట్ గ్రూప్ వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇట్లాగా వుల్ఫా రైట్, ద వుల్ఫా ఆర్గనైజేషన్లో చాలా వరకు చనిపోయారు. ఈవెన్ వుల్ఫా వాళ్ళు కూడా ద పోలీస్ పర్సనల్ ఆఫ్ ఇండియా చాలా వరకు టార్గెట్ చేసి చంపడం అనేది జరిగిందనమాట. రైట్, ఇట్లాగా ఎటు చూసినా మన వాళ్ళే చనిపోతున్నారు అని ది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్టెడ్. ఎస్, ఇది మనం ఇట్లా ఉంచకూడదు, ఇలా ఉంచితే ఇది ఇంకా ప్రాబ్లంకి దారితీస్తుంది. ఎందుకు? ఒకటి పొలిటికల్ స్టెబిలిటీ లేదు, మరొకటి ఏంటి అంటే కొంత ఇన్ఫర్మేషన్ బట్టి గవర్నమెంట్కి ఏం తెలుస్తుందంటే ఈ వుల్ఫా ఆర్గనైజేషన్కి ఫండింగ్ కానీ సపోర్ట్ కానీ పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. క్లియర్, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఫండింగ్ విషయంలో కానీ, గన్స్ సప్లై చేయడంలో కానీ. క్లియర్, ఇట్లాంటివన్నీ సప్లై చేయడంలో ఐఎస్ఐఎస్ రోల్ అనేది ఉంది అని అర్థమైందనమాట. ఈ ఐఎస్ఐ రోల్ అనేది ఇండియాలో మంచిది కాదు అన్న ఉద్దేశంతో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో, వుల్ఫా ఆర్గనైజేషన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో కలిపే విధంగా, అంటే నార్మల్ ఈ టోటల్ ఎంటైర్ ఈ క్రిటికల్ ఇష్యూస్ అన్నీ కూడా న్యూట్రలైజ్ చేయడానికి కొన్ని పీస్ టాక్స్ అనేవి పెట్టడం జరిగింది. పీస్, క్లియర్, పీస్ టాక్స్. అయితే ఆ పీస్ టాక్స్ అనేవి 2005 నుంచి కూడా చూస్తామన్నమాట. క్లియర్, 2005 నుంచి కూడా పీస్ టాక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఏ విధంగా? సెంట్రల్ గవర్నమెంట్ 2005లో, ఓకేనా, 2005లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్తో వాళ్ళు ఫర్దర్ స్టెప్స్ అనేవి గవర్నమెంట్ వేయడం జరిగిందనమాట. అండ్ కంటిన్యూస్గా కూడా టాక్స్ అనేవి జరుగుతున్న తర్వాత అండ్ లాస్ట్కి, క్లియర్, రైట్, లాస్ట్కి ఇప్పటికీ వుల్ఫా ఆర్గనైజేషన్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది వచ్చిందనమాట. అయితే ఈవెన్ వుల్ఫా ఆర్గనైజేషన్ వీళ్ళు కూడా దే హ్యావ్ ప్రపోజ్డ్ ది 12-point చార్టర్. క్లియర్, ది 12-point చార్టర్. ఈ 12-point చార్టర్ దేని గురించి అంటే, సో వాళ్ళకి డిమాండ్స్ ఏమున్నాయి, వాళ్ళ డిమాండ్స్ని ఫైనల్గా యాక్సెప్ట్ చేస్తే మాత్రమే మేము సపోర్ట్ చేస్తాము అన్నట్లుగా వాళ్ళు ఈ 12-point చార్టర్ని పెట్టడం జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతోనే డిస్కస్ చేసి ఒక పూర్తి ఫైనల్ టాక్స్కి రావడం జరిగిందనమాట. అండ్ నిన్నటికి సెంట్రల్ గవర్నమెంట్, క్లియర్, అండ్ దట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ ది స్టేట్ ఆఫ్ అస్సాం, ద స్టేట్ ఆఫ్ అస్సాం ప్లస్ ది ఆర్గనైజేషన్ వుల్ఫా, వీళ్ళు ముగ్గురు కూడా ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్లో సంతకం పెట్టడం జరిగింది. అంటే ఏంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ ఆఫ్ అస్సాం చెప్తుంది, అస్సాంకి మేము వీలైనంత వరకు హెల్ప్ చేస్తాము, ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిస్తాము, మీరు అడిగిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా స్పీడ్గానే సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా మీరు ఇండియాలోకి సపోర్ట్ అవ్వాలి అంటే ఇండియాలోకి ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇంకెప్పుడు కూడా మీరు గన్స్ తీసుకొని మన పోలీస్ వాళ్ళ మీద అటాక్స్ అనేవి చేయకూడదు, నేషన్ యొక్క గ్రోత్లో మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయాలి అన్నట్లుగా ఈ గ్రూప్ అంతటినీ కూడా డిస్మాంటిల్ చేసేయడం జరిగింది. ఈ పీస్ టాక్స్ అనేవి గవర్నమెంట్కి అండ్ ఈ గ్రూప్స్కి మధ్యలో జరిగాయి కాబట్టి అఫీషియల్గా రికార్డ్ అయి ఉంటుంది. సో ఏ గ్రూప్ వాళ్ళు ఒకవేళ మాట అనేది జవదాటి వెళ్ళినా సరే అందరికీ కూడా తెలుస్తుంది. అవునా? రైట్. సో ఈ విధంగా మనం వుల్ఫా గురించి చూసారు కదమ్మా డీటెయిల్డ్గా. రైట్, అసలు బ్రీడింగ్ గ్రౌండ్స్ ఏంటి, అసలు ఎందుకు కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ కింద తయారవుతాయి అని చూసాం. అవునా? సో ఇదంతా కూడా పాలిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటి? ఒక స్టేట్ అనేది సరిగ్గా లేకపోతే, డీస్టేబుల్డ్గా ఉంటే, క్లియర్, అన్స్టేబుల్గా ఉంటే అక్కడ ఎటువంటి ఎకనామిక్ గ్రోత్ అనేది జరగదు, అక్కడికి ఎటువంటి ఫండింగ్స్ అనేవి రావు, అక్కడికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావు. సో ప్రజలందరూ కూడా ఆ పావర్టీలోనే ఉండాలి తప్ప వాళ్ళకి గ్రో అయ్యే స్కోప్ అనేది కనిపించదన్నమాట. అర్థమైందా? సో అందుకనే పాలిటీకి ఇంటర్నల్ సెక్యూరిటీకి కూడా ఇక్కడ లింక్ అనేది క్లియర్గా ఉంది. ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా ది ప్రోగ్రామ్ ఆఫ్ వుల్ఫాస్ గురించి కరెంట్ అఫైర్స్లో మనం చూస్తూ ఉంటామన్నమాట. రైట్, మీకు అర్థమైంది కదమ్మా. ది ట్రైపార్టైట్ అగ్రిమెంట్, దట్ రీసెంట్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్. ట్రైపార్టైట్ అంటే ముగ్గురు, 3 parties, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి అస్సాం స్టేట్ అండ్ ఒకటి వుల్ఫా. సో వీళ్ళ ముగ్గురు కలిపి ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం జరిగింది. సో దీంతో సెంట్రల్ గవర్నమెంట్ వుల్ఫాకి సపోర్ట్ చేస్తుంది,
అండ్ ఉల్ఫా కూడా నార్మల్ ప్రజలతో కలిపి గవర్నమెంట్ ఉండే విధంగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రైట్, అర్థమైంది కదమ్మా. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ లెంత్. ఒకసారి చూడమ్మా, బ్యూటిఫుల్ ఆఫర్. ఒకవేళ మీరు మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ విశాఖపట్నం ఆఫ్లైన్ నుంచి చేయాలనుకుంటే కొత్త బ్యాచెస్ అనేవి January 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 2024 January 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందమ్మా. లోయెస్ట్ ఎవర్ ఫీజు అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే మీకు కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉన్న కోర్స్ ప్యాకేజ్ మొత్తం కూడా కేవలం 45,000కి మీకు అవైలబుల్గా వస్తుందన్నమాట. రైట్, సో దిస్ ఈజ్ ఫర్ ది ఆఫ్లైన్ బ్యాచెస్. అయితే ఆఫర్ అనేది 31st Decemberతో క్లోజ్ అవుతుందమ్మా. రైట్, సో 31st December లోపల మీరు ఎన్రోల్ చేసుకుంటే కేవలం 45,000కి మీకు విశాఖపట్నం ఆఫ్లైన్ బ్రాంచ్ సీట్ అనేది వస్తుందన్నమాట. రైట్, ఎస్. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. ఈ ఆర్టికల్ చూడమ్మా, ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్. ఇస్రో ఆల్ సెట్ టు లాంచ్ ది ఎక్స్పోసాట్ అండ్ 10 other పేలోడ్స్ ఆన్ January 1. ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. అయితే ఈ ఆర్టికల్లో ఎక్స్పోసాట్ అనే మిషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. రైట్, సో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఎక్స్పోసాట్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. సో దట్ January 1 ఇది రిలీజ్ చేసే టైంకి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దీని గురించి తెలుస్తుంది అనమాట. రైట్, ఎస్. ఫస్ట్లీ ఇట్ ఈజ్ ఫస్ట్ దీని గురించి మనం క్లియర్గా చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్పోసాట్ని నేను బ్రేక్ చేస్తున్నాను. ఫస్ట్ టర్మ్ ఇక్కడ చూడండి, శాట్ అంటే మీకు తెలుసు, దట్ ఈజ్ నథింగ్ బట్ శాటిలైట్. శాటిలైట్ అంటే ఏంటి? ఒక సెలెస్టియల్ బాడీ చుట్టూ ఇంకేదైనా బాడీ తిరుగుతుంది అంటే దాన్ని శాటిలైట్ అని అంటాం. జనరల్గా శాటిలైట్స్ని మనం 2 types కింద, న్యాచురల్ శాటిలైట్ కింద, ఆర్టిఫిషియల్ శాటిలైట్ కింద చూస్తాం. న్యాచురల్ శాటిలైట్ కింద ఎగ్జాంపుల్ అనేది మనం మూన్, ఎర్త్కి మూన్ ఉంది కదా, దీన్ని న్యాచురల్ శాటిలైట్ అంటే ఎర్త్ చుట్టూ తిరుగుతుంటుంది కదా మూన్, సో అందుకనే దాన్ని న్యాచురల్ శాటిలైట్ అని అంటాం. ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే మనం త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీతో రాకెట్స్తో ఏదైతే శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నామో వాటిని ఆర్టిఫిషియల్ శాటిలైట్ అని అంటాం. అంటే ఎక్స్పోసాట్లో శాట్ ఉంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎక్స్రేస్ని ఏదైతే స్టడీ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక శాటిలైట్లో పెట్టి పంపించడం జరుగుతుంది. అంటే రాకెట్స్లో పెట్టి శాటిలైట్ కింద ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఇది తన యొక్క స్టడీస్ అనేవి చేస్తుందన్నమాట. దేన్ని స్టడీ చేస్తుంది అదంతా కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాటిలైట్ అన్న టర్మ్ మీకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్, దిస్ ఈజ్ పిఓ. పిఓ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ది పొలారిమెట్రీ. క్లియర్? పిఓ అంటే నథింగ్ బట్ పొలారిమెట్రీ అని అంటాం. పొలారిమెట్రీ అని అంటాం. అయితే పొలారిమెట్రీ అంటే ఏంటి? పొలారిమెట్రీ అంటే నథింగ్ బట్ మెట్రీ అంటే నథింగ్ బట్ స్టడీ. అవునా? మెట్రీ అంటే నథింగ్ బట్ స్టడీ. అయితే ఇది దేన్ని స్టడీ చేస్తుంది? ఇట్ స్టడీస్ అబౌట్ ది పోలరైజేషన్ ఆఫ్ లైట్. పొలారి అని ఉంది కదా, నథింగ్ బట్ ఇట్ స్టడీస్ అబౌట్ ది పోలరైజేషన్ ఆఫ్ లైట్. లైట్ యొక్క పోలరైజేషన్ని స్టడీ చేస్తుంది. సార్ పోలరైజేషన్ అంటే ఏంటి? పోలరైజేషన్ అంటే నథింగ్ బట్ లెట్స్ టేక్ ఇదొక టార్చ్ అనుకోండి. క్లియర్? లెట్స్ టేక్ ఇదొక టార్చ్ అనుకోండి. రైట్? సో ఈ టార్చ్ నుంచి లైట్ అనేది ఎమిట్ అవుతుంది. క్లియర్? లైట్ అనేది ఈ టార్చ్ నుంచి వస్తుంది. అవునా? అయితే లైట్ వస్తున్నప్పుడు లైట్ వీ ఆల్ నో ఇట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. అవునా? ఈ వేవ్స్ కింద లైట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. క్లియర్? సో దాన్ని మనం చూడగలం. క్లియర్? దాన్ని మనం చూడగలం. పోలరైజేషన్ అంటే నథింగ్ బట్ ఎక్కడి నుంచి అయితే లైట్ వస్తుంది, ఈ సోర్స్ని కానీ ఈ లైట్ని కానీ స్టడీ చేస్తే దాన్ని పోలరైజేషన్ అని అంటాం. పోలరైజేషన్ అంటే నథింగ్ బట్ ఈ లైట్ యొక్క వేవ్స్ని, వేవ్ పార్టికల్స్ని, దాని యొక్క హోల్ కాన్స్టిట్యూయెంట్స్ని చదివితే దాన్ని పోలరైజేషన్ అని అంటాం. సో ఓవరాల్గా పొలారిమెట్రీ అంటే ఏంటి? ఒక లైట్ సోర్స్ ఏదైతే ఉందో ఆ లైట్ సోర్స్ని, లైట్ని మొత్తంగా చదివినట్లయితే దాన్ని పొలారిమెట్రీ అని అంటాము. అయితే ఇక్కడ ఏ సోర్సెస్ని చదువుతున్నారు? రైట్, దట్ కమ్స్ ది ఎక్స్. దిస్ ఈజ్ ది ఎక్స్రే. క్లియర్? దిస్ ఈజ్ ది ఎక్స్రే. సో ఎక్స్రే లైట్స్ని ఎవరైతే ఎమిట్ చేస్తున్నారో వాళ్ళని చదువుతూ ఈ ఎక్స్రేస్ని కూడా స్టడీ చేయడం అనేది మెయిన్ దీని యొక్క డ్యూటీ అన్నమాట. క్లియర్? సో ఎక్స్పోసాట్ యొక్క డ్యూటీ ఏంటి? ఇట్ ఈస్ ద శాటిలైట్. సో ఎర్త్ నుంచి కాస్త పైకి వెళ్ళి
స్పేస్లో ఎర్త్ చుట్టూ రొటేట్ అవుతూ పోలరైజేషన్ ఆఫ్ ది లైట్స్. క్లియర్? సో లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ లైట్? దట్ ఈజ్ ది ఎక్స్రే లైట్. సో ఎక్స్రేస్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ఎక్స్రేస్ని స్టడీ చేయడం కానీ అన్నీ దీని యొక్క డ్యూటీ అన్నమాట. అర్థమైంది కదమ్మా? సో దీన్ని ఎక్స్పోసాట్ అని అంటాం. అయితే ఈ ఎక్స్పోసాట్ని ఇండియా ఫస్ట్ టైం లాంచ్ చేస్తుంది. ఇంతవరకు మనకి పోలారిమెట్రీ శాటిలైట్స్ కింద లాంచ్ చేయలేదు. సార్ అయితే ఇంతవరకు మనం ఎక్స్రేస్ని స్టడీ చేయడం లేదా? నో, ఎక్స్రేస్ని స్టడీ చేస్తున్నాం. బట్ ఎంతవరకు అవి గ్రౌండ్ బేస్డ్ స్టేషన్, అంటే ఇక్కడ మన ల్యాండ్ మీదే ఉండి ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయడం అనేది జరిగేది. బట్ పూర్తి పిక్చరైజేషన్ క్లారిటీ అనేది కావాలనుకుంటే ఒక శాటిలైట్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేసి చదవగలం. రైట్, ఇప్పుడు ఈ ఎక్స్పోసాట్కి ఆ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఇది శాటిలైట్ అవ్వడం వలన ఎర్త్ నుంచి కొంత డిస్టెన్స్లో వెళ్ళి ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఎర్త్ వైపు కానీ డిస్టెన్స్లో ఉన్న ఎక్స్రే ఎమిటింగ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే ఎక్స్రేస్ని ఇది స్టడీ చేస్తుందన్నమాట. ఈ స్టడీ అనేది ఫ్యూచర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకి చాలా హెల్ప్ అవుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారనమాట. రైట్, అయితే దేన్ని స్టడీ చేస్తుంది? ఈ ఎక్స్రేస్ అంటే ఏంటి? ఇవంతా ఒక్కసారి క్లియర్గా చూద్దాం. చూడండి అమ్మా. అండ్ చూడమ్మా, ఒకవేళ మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు ఆన్లైన్లో చేయాలనుకుంటే కంప్లీట్ జిఎస్ ఫౌండేషన్ అండ్ యూపీఎస్సీ యాడ్ ఆన్ ప్యాక్స్ అండ్ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్ ఫీ ప్రతిదీ కూడా మీకు కవర్ అయ్యే విధంగా, క్లియర్, బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్ది కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కవర్ అయ్యే విధంగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్యాకేజ్ అనేది ఉంది. అయితే ఆ ఆఫర్ అనేది మీకు చూడమ్మా 60,000 కోర్స్ వర్త్ అనేది మీకు కేవలం 45,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మీకు కోర్స్ వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో మీకు గ్రూప్స్ ఎగ్జామ్స్ పడినా ఆర్ బ్యాంక్ ఎగ్జామ్స్కైనా ఇంకే రిలేటెడ్ ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మన యాప్లో మీకు క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. రైట్, అయితే యూపీఎస్సీ వరకు కొత్త బ్యాచ్ అనేది 1 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇమీడియట్గా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అనేది కేవలం 31 డిసెంబర్ వరకు మాత్రమేనమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. రైట్, ఫస్ట్లీ యూ షుడ్ గెట్ అవేర్నెస్ అబౌట్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. క్లియర్, దీన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని అంటాం. క్లియర్, స్పెక్ట్రమ్. క్లియర్, సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి డిఫరెంట్ వేవ్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ లైట్స్ అనేవి ఉంటాయి. ఈ వేవ్స్ని మనం చూస్తామన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ద విజిబుల్ లైట్ అని పెట్టారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డార్క్ రెడ్ నేను గీస్తున్నాను చూసారా, ఈ డార్క్ రెడ్ ఏవైతే ఉందో ఇది మాత్రమే విజిబుల్ లైట్ అనమాట. అంటే మన నేక్డ్ ఐకి, మన కంటికి కేవలం ఈ కలర్స్ మాత్రమే మనకి కనిపిస్తాయి. క్లియర్, కేవలం ఈ కలర్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇవి విజిబుల్ లైట్ అన్నమాట. క్లియర్, అంటే ఈ విజిబుల్ లైట్లో ట్రావెల్ చేయాలంటే వేవ్కి ఒక వేవ్ లెంత్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ది వేవ్ లెంత్? వేవ్ లెంత్ అంటే వేవ్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది కదమ్మా. క్లియర్, వేవ్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ వేవ్ లెంత్ని మనం చూస్తామన్నమాట. ఇది పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది కదా. సో ఒక పార్ట్ ఇది ఇట్లా ఏదైతే ఫినిష్ చేస్తుందో దాన్ని వేవ్ లెంత్ అని అంటాం. ఒక మెజర్మెంట్ ఆఫ్ వేవ్ లెంత్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వేవ్స్ని మనం చూడగలము. అలా చూసే లైట్నే విజిబుల్ లైట్ అని అంటామన్నమాట. క్లియర్, సో అలా చూసే లైట్నే విజిబుల్ లైట్ అని అంటాం. సో అయితే చూడండి, ఇప్పుడు వేవ్స్కి ఇప్పుడు చూడండి ఇక్కడ 10⁻⁻4, 10⁻⁻2, 1, 10 స్క్వేర్ ఇట్లా ఉంది, అవునా? అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వేవ్ లెంత్స్ అన్నమాట. క్లియర్, ఇవి వేవ్ లెంత్స్. సో చూడండి, అయితే ఈ వేవ్ లెంత్స్ని నేను ఎట్లా పెట్టచ్చు అంటే రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెంత్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, తర్వాత కొద్దిగా తగ్గుతుంది, తర్వాత కొద్దిగా తగ్గుతుంది ఇట్లాగా. అండ్ దగ్గరికి వెళ్తున్నప్పటికీ ఇది ఇంకా చాలా స్పీడ్, అంటే వేవ్ లెంత్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెంత్స్ అనేవి చాలా పెద్దవిగా ఉండడం అనేది చూస్తాము. తర్వాత మైక్రోవేవ్స్. క్లియర్, మన ఇంట్లో మైక్రో ఓవెన్స్ అనేవి ఉంటాయి కదా, అందులో కూడా కొన్ని లైట్స్ అనేవి ఈ వేవ్స్ అనేవి ఎమిట్ అవుతాయి. వాటిని మనం మైక్రోవేవ్స్ అని అంటాం. రేడియో వేవ్స్ అంటే ఏంటి? ఇంట్లో రేడియోస్ ఉన్నట్లయితే ఆ రేడియోస్కి సిగ్నల్స్ వస్తాయి కదా, అది ఒక వేవ్ లెంత్లో మ్యాచ్ అవుతూ ఉంటుంది కదా. సో వాటిని ఈ రేడియోస్ అన్నీ కూడా ఎలా వర్క్ చేస్తాయి? రేడియో వేవ్స్ నుంచి సిగ్నల్స్ ఏవైతే ట్రాన్స్మిట్ అవుతాయో అవి మన రేడియోలో వినిపిస్తాయి అన్నమాట. క్లియర్, సో అవి రేడియో వేవ్స్. ఇంట్లో మైక్రో ఓవెన్స్ ఉంటాయి కదా, అవి మైక్రోవేవ్స్.
ఇన్ఫ్రారెడ్ అని అంటాం. ఇన్ఫ్రారెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీ ఆపరేటింగ్ రిమోట్ ఉంటుంది కదా, ఆ రిమోట్కి ఫ్రంట్ పార్ట్లో మీరు చూసినట్లయితే చిన్న బల్బ్ లాగా వచ్చి అక్కడ రెడ్ కలర్ లైట్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ టీవీ రిమోట్ని టచ్ చేసినట్లయితే ఆ రెడ్ అనేది సిగ్నల్స్ కింద టీవీకి వెళ్తుందన్నమాట. అక్కడ యూజ్ చేసేది ఇన్ఫ్రారెడ్ వేవ్స్, అందుకే అవి రెడ్గా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే లైట్ని మనం విజిబుల్ లైట్ అని అంటాం. అంటే 10⁻⁻⁴ తర్వాత ఏదైతే వేవ్ లెంత్లో ఉందో అది మన కంటికి డైరెక్ట్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్స్ ఉన్నాయి కదా, 10⁻⁻7 ఇక్కడ ఉన్నట్లయితే మనకి ఇందులో ఉన్న ప్రతి లైట్ కలర్ కూడా మనకి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత అల్ట్రావైలెట్ రేస్ చూస్తాం. ఇక నుంచి మనకి లైట్ అనేది కనిపించదు, వేవ్స్ అనేవి కనిపించవు. అండ్ ఎక్స్రేస్ చూడండి, ఇక్కడ ఉన్నది 10⁻⁻10 అండ్ గమ్మా రేస్ చూడండి, క్లియర్. సో అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఎక్స్పోసాట్తో ఏం చూస్తున్నామో ఈ ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే నార్మల్గా కంటితో దీన్ని అబ్జర్వ్ చేయలేము, దీనికంటూ స్పెషల్ గ్యాడ్జెట్స్ అనేవి ఉండాలి. సో అందుకని ఈ ఎక్స్పోసాట్ అన్నమాట, ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్ తీసుకుని ఈ ఎక్స్రేస్ని స్టడీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. డన్, రైట్. అయితే ఈ ఎక్స్రేస్ని ఎవరు ఎమిట్ చేస్తారు ఏంటి అదంతా కూడా చూడండి. సో సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా కూడా ఇట్ ఈస్ ఈగర్లీ వెయిటింగ్ ఎక్స్రేస్ని స్టడీ చేయాలని. అయితే ఎర్త్ మీద ఇంతవరకు స్టడీ చేసేవాళ్ళు, బట్ స్పేస్లో ఉంటే మనం ఇంకా ఎక్కువగా క్లియర్గా స్టడీ చేయగలం కదా అన్న ఉద్దేశంతో ఒక శాటిలైట్ని లాంచ్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఇఫ్ దిస్ ఈజ్ ఎర్త్, ఈ కొత్త శాటిలైట్ అనేది అట్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ అప్ టు మ్యాక్స్ 700 కిలోమీటర్స్, క్లియర్. సో 600 to 700 కిలోమీటర్స్ మధ్యలో ఇప్పుడు ఈ ఎక్స్పోసాట్ అనే శాటిలైట్ని పెట్టాలి అని అనుకుంటున్నారు. సో చూడండి, లెస్ దెన్ 1000 కిలోమీటర్స్ ఉన్నట్లయితే గుర్తుంచుకోండి, లెస్ దెన్ 1000 కిలోమీటర్స్ ఉంటే దాన్ని లో ఎర్త్ ఆర్బిట్ అని అంటాం, క్లియర్. లో ఎర్త్ ఆర్బిట్ అప్ టు 1000 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్ లోపల ఉన్న ఆల్టిట్యూడ్లో శాటిలైట్స్ని మనం ప్లేస్ చేసినట్లయితే వాటిని లో ఎర్త్ ఆర్బిట్ అని అంటాం. సార్ ఆర్బిట్ అంటే నథింగ్ బట్ పాత్ అన్నమాట. ఈ శాటిలైట్ ఏ పాత్లో నడవాలో మనం చెప్పినట్లయితే దాన్ని పాత్ అని అంటాము, క్లియర్. సో ఆ స్పేస్లో, క్లియర్, ఆ ఆల్టిట్యూడ్లో ఇది ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఎక్స్రేస్ ఏవైతే ఉంటున్నాయో స్పేస్లో వాటిని స్టడీ చేస్తారనమాట, క్లియర్. సో ఇస్ దిస్ క్లియర్. అయితే ఈ శాటిలైట్ అనేది ఇట్ క్యారీస్ మనకి పేలోడ్స్ అనమాట, టూ పేలోడ్స్ అంటే ఏంటి? పేలోడ్ అంటే నథింగ్ బట్ రాకెట్లో పెడతాం కదా, ఇప్పుడు శాటిలైట్ ఉంది కదా, శాటిలైట్ అనేది ఇట్ ఈస్ అన్ అసెంబుల్ ఆఫ్ డిఫరెంట్ పేలోడ్స్ అనమాట. అంటే ఈ 2 పేలోడ్స్ కూడా ఎక్స్రేస్ని స్టడీ చేస్తుంది. ఈ 2 పేలోడ్స్ని కలిపే మనం ఎక్స్పోసాట్ అని పిలుస్తాం, క్లియర్. ఈ 2 పేలోడ్స్ని కలిపే ఎక్స్పోసాట్ అని పిలుస్తాం. ఆ పేలోడ్స్ ఏంటో చూడమ్మా. ఆ పేలోడ్స్ ఒకటి, ఫస్ట్ వన్ ఇట్ ఈస్ కాల్డ్ ది పాలిక్స్ అని అంటాం. ఈ పాలిక్స్ అనేది ఒక పేలోడ్ అనమాట. పాలిక్స్ అంటే నథింగ్ బట్ ది పొలారిమెట్రీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్, క్లియర్. పాలిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ది పొలారిమెట్రీ. పాల్ అంటే పొలారిమెట్రీ, ఐ అంటే ఇన్స్ట్రుమెంట్, క్లియర్. పొలారిమెట్రీ ఇన్స్ట్రుమెంట్ దేన్ని స్టడీ చేస్తుంది? ఎక్స్రేస్ కదా, సో ఎక్స్రే అనమాట. సో ఈ విధంగా మీరు గుర్తుంచుకోవచ్చు. ఒకటి పాలిక్స్ అనే పేలోడ్ ఉంటుంది. ఈ పాలిక్స్ అనే పేలోడ్ పొలారిమెట్రీని స్టడీ చేస్తుంది. అండ్ మరొక పేలోడ్ ఏంటి సార్? మరొక పేలోడ్ దట్ ఈజ్ ఇట్ ఈస్ ది ఎక్స్పెక్ట్, క్లియర్. ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్ అంటే మీనింగ్ అక్కడ అదే, దట్ ఈజ్ ది ఎక్స్రే. ఎస్ అంటే స్పెక్ట్రోస్కోపీ, క్లియర్. ఇట్ స్టడీస్ అనమాట, క్లియర్. స్పెక్ట్రోస్కోపీ. అండ్ టీ అంటే టైమింగ్, క్లియర్. సో ఈ 2 యొక్క పేలోడ్స్ని కలిపే మనం ఎక్స్పోసాట్ అని అంటాం. ఈ 2 పేలోడ్స్తో రాకెట్ అనేది వెళ్తుంది. ఈ ఓవరాల్ శాటిలైట్నే మనం ఎక్స్పోసాట్ అని అంటాం. సో శాటిలైట్ అనేది వెళ్తుంది అంటే దాంట్లో డిఫరెంట్ పేలోడ్స్ ఉంటాయి ఫర్ డిఫరెంట్ స్టడీస్ అన్నమాట. సో ఈ 2 కూడా ఎక్స్రేస్ని స్టడీ చేయడం జరుగుతుంది. అయితే పాలిక్స్ని ఎవరెవరు డిజైన్ చేస్తారు అంటే దట్ ఈజ్ ఒకటి ఇస్రో, క్లియర్. ఇస్రో చేస్తుంది. అండ్ ఇస్రోతో పాటు దేర్ ఈజ్ అనదర్ ఇన్స్టిట్యూట్ దట్ ఈజ్ ది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, క్లియర్. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దిస్ ఈజ్ ఇన్ కర్ణాటక, బెంగళూరు, క్లియర్. సో కర్ణాటక బెంగళూరులో ఉన్న రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో కలిపి ఇస్రో పాలిక్స్ని తయారు చేస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఎక్స్పెక్ట్, క్లియర్. ఈ ఎక్స్పెక్ట్ ఏదైతే ఉందో
దీన్ని ఇస్రో ప్లస్ ది యుఆర్ రావ్ సెంటర్, క్లియర్. సో యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ఏదైతే ఉందో ఇది కూడా ఇస్రోదే. ఇస్రో ఈ యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ వాళ్ళు ఈ ఎక్స్పెక్ట్ని డిజైన్ చేస్తున్నారనమాట, క్లియర్. సో ఇప్పుడు ఈ రెండు కలిపి రాకెట్లో మనం 650-700 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో దీన్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. సో అయితే ఈ ఎక్స్రేస్ అనేవి స్పేస్ నుంచి ఎక్కడ కనిపిస్తాయి అంటే దెర్ ఆర్ ఫ్యూ బ్లాక్ హోల్స్, క్లియర్. బ్లాక్ హోల్స్ నుంచి మనకి కాన్స్టాంట్గా ఎక్స్రేస్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎక్స్రేస్ని స్టడీ చేసామంటే బ్లాక్ హోల్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది, క్లియర్. అండ్ స్పేస్లో దెర్ ఆర్ ఫ్యూ న్యూట్రాన్ స్టార్స్. న్యూట్రాన్ స్టార్ అని అంటామమ్మా. న్యూట్రాన్ స్టార్ అంటే ఏంటి అంటే ఒక స్టార్ ఉంటుంది, క్లియర్. స్టార్, ఇది స్టార్ అనుకోండి. ఈ స్టార్కు ఉన్న ఫ్యూయల్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అందులో ఉన్న ఎనర్జీ అంతా కంప్లీట్ అయిపోతే స్టార్ అనేది తన సెంటర్లోకి పడిపోతుంది అనమాట, క్లియర్. తన సెంటర్లోకి పడిపోతుంది. అట్లా పడిపోయి ఈ మధ్యలో ఉన్న కోర్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దాన్నే న్యూట్రాన్ స్టార్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్, ఇప్పుడు సోలార్ సిస్టంలో సన్ ఉన్నాడు. సన్ కాన్స్టెంట్గా ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాడు, అవునా. సో సన్ యొక్క ఎనర్జీ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సన్ తన కోర్లోకి పడిపోవడం జరుగుతుంది. ఆ కోర్లో పడిపోయిన తర్వాత ఏదైతే డెన్స్ మెటీరియల్ కింద ఫార్మ్ అవుతుందో వాటిని న్యూట్రాన్ స్టార్స్ అని అంటాం. ఈ న్యూట్రాన్ స్టార్స్ కూడా కంటిన్యూస్గా ఎక్స్రేస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఎక్స్రేస్ని స్టడీ చేయడం వల్ల న్యూట్రాన్ స్టార్స్ గురించి తెలుస్తుంది. అండ్ న్యూట్రాన్ స్టార్స్ నుంచి వచ్చే ఎక్స్రేస్ కానీ బ్లాక్ హోల్స్ నుంచి వచ్చే ఎక్స్రేస్ కానీ డిఫరెన్సెస్ అనేవి మనకి తెలుస్తాయి అన్నమాట, క్లియర్. సో ఇట్లాగా ఈ బ్లాక్ హోల్స్ కానీ న్యూట్రాన్ స్టార్స్ కానీ మర్జెన్స్ కానీ మ్యాగ్నెటార్స్ కానీ ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ నుంచి, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ నుంచి ఈ ఎక్స్రేస్ ఏవైతే వస్తాయో వాటిని క్లియర్గా స్టడీ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఫస్ట్ టైం ఈ ఎక్స్పో శాటిలైట్ అనేది తీసుకొని రావడం అనేది జరుగుతుందన్నమాట, క్లియర్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా అర్థమైంది కదమ్మా. సింప్లీ దిస్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ వేర్ ఇస్రో ఈజ్ ట్రయింగ్ టు లాంచ్ ది శాటిలైట్, క్లియర్. సో స్పేస్లో ఈ శాటిలైట్ని పెట్టి ఈ 2 పేలోడ్స్తో బయట సెలెస్టియల్ బాడీస్ నుంచి వచ్చే ఎక్స్రేస్ని స్టడీ చేయడమే మెయిన్ దీని యొక్క ఉద్దేశం అన్నమాట, క్లియర్, రైట్. అయితే దిస్ ఈజ్ వెరీ ఫైన్. అయితే దీని యొక్క డ్యూరేషన్ అనేది, ఈ శాటిలైట్ డ్యూరేషన్ అనేది 5 years ఉంటుంది. 5 years వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండా ఉన్నట్లయితే ఇది 5 years ఈజీగా పనిచేస్తుందని చెప్తున్నారు, క్లియర్. మరొక బ్యూటీ ఏంటి అంటే గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ ద ఓన్లీ శాటిలైట్ ఆఫ్టర్ నాసా, క్లియర్. సో అమెరికా దగ్గర, నాసా దగ్గర ఒక ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్ అనేది ఉంది. చేసిన తర్వాత ఇండియా, అంటే చూసుకుంటే ఇండియా ఈజ్ ది సెకండ్ కంట్రీ టు లాంచ్ ఇట్స్ ఓన్ ఎక్స్రే స్పెక్ట్రోమెట్రిక్ శాటిలైట్ ఇంటూ ద స్పేస్, క్లియర్. సో ప్రతి కంట్రీకి ఉన్నాయి, బట్ ల్యాండ్ బేస్డ్ ఉన్నాయి, స్పేస్ బేస్డ్ ఏవీ లేదు. స్పేస్ బేస్డ్లో మనం నాసాది చూస్తామన్నమాట, క్లియర్. నాసా ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది అండ్ తర్వాత మనం ఇప్పుడు సెకండ్ మనం లాంచ్ చేస్తున్నాం అన్నమాట. సో నాసాది ఏదైతే ఉందో దట్ ఈజ్ కాల్డ్ ది IXPE, క్లియర్. సో దిస్ ఈజ్ ది ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ అని వాళ్ళ నేమ్ పెట్టడం జరిగింది. ఇది కూడా 2021లో లాంచ్ చేశారనమాట, క్లియర్. అండ్ ఇస్రో ఇప్పుడు ఎక్స్పో శాట్ అనేది సెకండ్ టైం మనం లాంచ్ చేస్తున్నాం. గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్. ప్రపంచంలో కేవలం ఇప్పుడు ఇండియా లాంచ్ చేస్తే ఇండియా సెకండ్ వన్ అన్నమాట, క్లియర్. ఫస్ట్ వన్ నాసా IXPE, క్లియర్, ది ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ అని దాన్ని పిలుస్తారు, రైట్. ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎక్స్పో శాటిలైట్ అనమాట, క్లియర్. సో మీకు అంతా క్లియర్గా డీటెయిల్డ్గా నీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ క్లాస్ నచ్చినట్లయితే డూ హిట్ ది లైక్ బటన్, క్లియర్. లైక్ బటన్ని హిట్ చేయండి అండ్ మీ బ్యూటిఫుల్ కామెంట్స్ అనేవి మాకు మరింత రెజోనేషన్ అనేది ఇస్తుంది అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ తీసుకొచ్చే విధంగా మోటివేట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ Big 4 కాంబో ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యూపీఎస్సీలో ఇంపార్టెంట్ Big 4 టాపిక్స్ లైక్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ టాపిక్స్ అనేవి కేవలం మీకు 10,000 రూపీస్కే ఆఫర్ అనేది వస్తుందన్నమాట, క్లియర్. కేవలం 10,000తో మీకు ఈ క్లాసెస్ అన్నీ కూడా యాక్సెసిబిలిటీ అనేది దొరుకుతుంది. ఆఫర్ అనేది ఈరోజు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. మీరు ఇమీడియట్లీ ఈ నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వగలరు. 7893899553, రైట్. అండ్ అట్లానే ఒకవేళ చూడండి, మీకు అల్టిమేట్ కాంబో 5 కాంబోస్ అనేవి వస్తున్నాయి. అవి కూడా 5 కోర్సెస్ కేవలం 10,000 రూపీస్కి ఆఫర్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, CSAT, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్
ఈ 5 కోర్సెస్ అనేవి కేవలం 10,000 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఆఫర్ అనేది కేవలం ఈరోజు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. మీరు ఇమీడియట్గా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు 7893899553. రైట్, ఈ ఆర్టికల్ చూడమ్మా. యాంటిసిపేటరీ బెయిల్ సాట్ బై సురేష్ గోపి ఐటీసీ. ఆర్టికల్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఈ టర్మ్ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో మనకి ఇంపార్టెంట్. అయితే ఈ మధ్య యూపీఎస్సీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇటువంటి బేసిక్ జనరిక్ టర్మ్స్ మీద అందరికీ కూడా ఐడియా ఉండాలి అన్న ఉద్దేశంతో క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేస్తున్నారనమాట. రైట్, ఎస్. అయితే రైట్. సో జనరల్గా అఫెన్స్ అనేది జరిగినప్పుడు కొంతమంది సస్పెక్టెడ్ ఇండివిజువల్స్ అనేవాళ్ళు ఉంటారు. క్లియర్. సో గవర్నమెంట్ కొంతమందిని సస్పెక్ట్ చేస్తుంది, నథింగ్ బట్ పోలీస్ ఆఫీసర్స్ కొంతమందిని సస్పెక్ట్ చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రైట్. సో అఫెన్స్ క్రైమ్ వీళ్ళే చేశారు అని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో నిజంగా అఫెన్స్ జరిగింది అనుకోండి, సో వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఏమాత్రం కూడా ప్రాబ్లం లేదు. అయితే దేర్ మైట్ బి ఛాన్సెస్ దట్ కొంతమంది పోలీస్ అఫీషియల్స్ వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్స్తో, క్లియర్, సో వాళ్ళకంటూ కొన్ని పర్సనల్ బెనిఫిట్స్ గురించి ఆర్ రివెంజ్ పర్పస్గా కానీ కొంతమందిని ఊరకనే అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ కూడా అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళని అరెస్ట్ చేయించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అవునా కదా? సో ఎగ్జిక్యూటివ్ అంతా కూడా గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొన్నిసార్లు వెస్టెడ్ ఇంట్రెస్ట్తో అరెస్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అయితే ఎప్పుడైనా సరే చూడండి, అరెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ రాంగ్ఫుల్గా అరెస్ట్ చేస్తున్నారంటే అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను లోకల్ కోర్టు నుంచి కానీ, అంటే డిస్ట్రిక్ట్ కోర్టు కానీ, హైకోర్టు కానీ ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు జ్యుడిషియరీ సర్వీస్ నుంచి బెయిల్ అనేది తెచ్చుకుంటారు. బెయిల్ తెచ్చుకుంటే వాళ్ళు బయటికి రావడం అనేది జరుగుతుందన్నమాట. రైట్, ఇది ప్రొసీజర్. అయితే నేను ఇందాక చెప్తున్నాను కదా, కొన్నిసార్లు గవర్నమెంట్ కానీ పోలీస్ ఎగ్జిక్యూటివ్స్ కానీ వాళ్ళకున్న పవర్స్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్తో వాళ్ళకంటూ బెనిఫిట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో పొలిటికల్ అపోనెంట్స్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి అరెస్ట్స్ అనేవి యాక్చువల్లీ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని డ్యామేజ్ చేస్తున్నాయి. అవునా? సో ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్. మరి అలా అని అరెస్ట్ చేయకపోతే సస్పెక్టెడ్ ఇండివిజువల్స్ క్రైమ్ నుంచి తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు ఇంకా ఎక్కువ క్రైమ్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అవునా? సో ఈ రెండిటికి బ్యాలెన్స్డ్గా ఉండే విధంగా ది కాన్సెప్ట్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. రైట్, ది కాన్సెప్ట్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ అనేది తీసుకొని రావడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ అంటే యాంటిసిపేషన్ అంటే ముందుగానే అర్థం చేసుకోవడం. క్లియర్? ముందుగానే అర్థం చేసుకోవడం ఏంటి అంటే ముందుగా తెలుసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దెర్ ఈజ్ ఎ పర్సన్ ఏ, అయితే ఆ ఏరియాలో ఆర్ చాలా డిస్టెన్స్లో అక్కడ ఒక క్రైమ్ అనేది జరిగింది. అయితే పోలీస్ వాళ్ళు ఈ వ్యక్తిని అనుమానించడానికి ట్రై చేస్తున్నారనమాట. రైట్. అయితే దేర్ మైట్ బి ది పొలిటికల్ ఇంటెంట్ ఆల్సో. క్లియర్? పొలిటీషియన్స్ కూడా కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఇతని మీద బ్యాడ్ అనేది స్ప్రెడ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వ్యక్తిని అరెస్ట్ చేద్దాము అని చూస్తున్నారనుకోండి. అప్పుడు ఈ ఏ అనే వ్యక్తి జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళి ఆ అఫెన్స్లో నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, నన్ను అరెస్ట్ చేయకుండా నాకు ముందుగానే బెయిల్ ఇవ్వండి, దాన్నే యాంటిసిపేటరీ బెయిల్ అని అంటామన్నమాట. అయితే జ్యుడిషియరీ అర్థం చేసుకొని ఈ వ్యక్తికి యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇచ్చింది అనుకోండి, సో పోలీస్ వాళ్ళకి ఈ యాంటిసిపేటరీ బెయిల్ టైం పీరియడ్లో ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఉండదు. ఓకేనా? సో జనరల్గా బెయిల్ అనేది ఎప్పుడు ఇస్తారు? అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి యాంటిసిపేటరీ బెయిల్ మాత్రం ముందుగానే వ్యక్తి జ్యుడిషియరీ దగ్గర నుంచి బెయిల్ ఆర్డర్స్ అనేవి తెచ్చుకుంటాడు, సో దట్ ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉండడానికని ఈ బెయిల్ ఆర్డర్స్ అనేవి తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ ది యాంటిసిపేటరీ బెయిల్. బెయిల్కి యాంటిసిపేటరీకి బెయిల్కి డిఫరెన్స్ అనేది ఉంది టు బ్యాలెన్స్ ది ఆర్టికల్ 21. రైట్. నిజంగా అఫెన్స్ చేస్తే అరెస్ట్ చేయాలి. రైట్. ఒకవేళ అఫెన్స్ చేయకపోతే యాంటిసిపేటరీ బెయిల్ అనే ప్రొవిజన్ వీళ్ళకి అండగా ఉంటుంది, సపోర్టివ్గా ఉంటుంది అనమాట. సో ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి ఏమాత్రం కూడా ప్రాబ్లం ఉండదు అన్నట్లుగా తీసుకొని రావడం జరిగింది. రైట్. అయితే
క్వశ్చన్ అనేది ఇట్లా కూడా అడగచ్చు. ఈ బెయిల్ ప్రొసీడింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వీటి గురించి రాసి ఉన్నది అని చెప్తారు. నో, దట్ ఈస్ కంప్లీట్ ఫాల్స్. ఈ బెయిల్ ప్రొసీజర్స్ కానీ అన్నీ కూడా మనకి ఐపీసీ సిఆర్పిసి సెక్షన్స్లో ఉంటాయి తప్ప ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా వీటి గురించి రాసలేదన్నమాట. రైట్, అంటే బెయిల్ అంటే ఇది, బెయిల్ డెఫినేషన్ ఇలా ఉంటుంది, బెయిల్ తీసుకోవాలంటే ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్ ఈ విధంగా ఉంటాయి అని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాసి ఉండదు. క్లియర్? రైట్. సో ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది మనకి సరిపోతుంది అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమా. ఇండియా రిక్వెస్ట్ ది ఎల్ఈటి ఫౌండర్ హఫీజ్ సయీద్స్ ఎక్స్ట్రడిషన్ ఫ్రమ్ పాకిస్తాన్. రైట్, అయితే ఈ ఆర్టికల్ గురించి చూడమా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్ పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనమాట. రైట్, ఎస్. అయితే సి దట్ ఈస్ ద 26/11/2008 ఈ టైంలో ముంబై టెర్రర్ అటాక్స్ అనేవి జరిగాయి అన్నమాట. క్లియర్? ముంబై టెర్రర్ అటాక్స్ అనేవి జరిగాయి. అయితే ఇది అందరికీ కూడా మనకు తెలుసు. అయితే ఈ టెర్రర్ అటాక్స్కి మాస్టర్ మైండ్ దట్ ఈజ్ ది హఫీజ్ సయీద్. క్లియర్? హఫీజ్ సయీద్. హీ ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ ది ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ది ఎల్ఈటి, లష్కర్ ఎ తైబా. క్లియర్? లష్కర్ ఎ తైబా ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్ హఫీజ్ సయీద్. ఇతని 2008లో ఇండియాలో ముంబై టెర్రర్ అటాక్స్ని ప్లాన్ చేసిన వ్యక్తి అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండియా ఈ వ్యక్తిని ఇండియాకి పంపించమని పాకిస్తాన్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ అనేది పెట్టింది. దాన్నే ఎక్స్ట్రడిషన్ అని అంటాము. సో వాట్ ఈస్ దిస్ ఎక్స్ట్రడిషన్? ఒక కంట్రీ ఏ అనే కంట్రీ బి అనే కంట్రీకి రిక్వెస్టింగ్లో ఏ అనే కంట్రీకి కావాల్సిన వ్యక్తిని పంపించమని అడిగే ప్రాసెస్ని ది ఎక్స్ట్రడిషన్ అని అంటారనమాట. అంటే ఏమైంది, ఈ హఫీజ్ సయీద్ అనే వ్యక్తి, క్లియర్, ఈ హఫీజ్ సయీద్ అనే వ్యక్తి ఇండియాలో, క్లియర్, ఇండియాలో బాంబ్ బ్లాస్ట్ అనేవి చేశారు. బాంబ్ బ్లాస్ట్ చేసి అంటే మొత్తం అంతా నడిపించింది అతనే. పాకిస్తాన్ కంట్రీలో చాలా ఫ్రీగా చలామణి అవుతున్నాడు అనమాట. అయితే పాకిస్తాన్ ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్టులో ఉన్న ఈ వ్యక్తిని ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇతను మా కంట్రీలో టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి చేశారు, సో యునైటెడ్ నేషన్స్ రూల్స్ ప్రకారం ఈ వ్యక్తిని మీరు ఇండియాకి ఎక్స్ట్రడిషన్ చెయ్యండి. క్లియర్? సో ఇక్కడ పనిష్మెంట్ అనేది ఆ వ్యక్తికి ఇస్తాము అని చెప్పి రిక్వెస్ట్ పంపిస్తారనమాట. దాన్నే ఎక్స్ట్రడిషన్ అని అంటాము. అయితే మీరు ఒకటి గుర్తుంచుకోండి. అయితే సార్ నిజంగా ఒక కంట్రీ ఎక్స్ట్రడిషన్ గురించి వేరే కంట్రీకి అడిగితే ఇవ్వాల్సిన మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయా? జనరల్గా అయితే ఇవ్వడం అంటే ఫ్రెండ్షిప్ కొద్దీ ఇవ్వడం జరుగుతుంది తప్ప దేర్ ఈజ్ నో మ్యాండేటరీ రూల్స్. ఒక కంట్రీ వేరే కంట్రీ వాళ్ళని ఎక్స్ట్రడిషన్ కింద పంపించమంటే పంపించాల్సిన అవసరం అనేది లేదు. అంటే రూల్ అంటే మ్యాండేటరీగా పాకిస్తాన్ ఇప్పుడు హఫీజ్ సయీద్ని ఇండియాకి పంపించాలా అంటే అవసరం లేదు. క్లియర్? అదే పాకిస్తాన్ కాకుండా ఆ ప్లేస్లో వేరే కంట్రీ ఉంది అనుకోండి, అప్పుడు ఇండియాతో ఉన్న గుడ్ రిలేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తిని ఇండియాకి పంపించడం అనేది జరుగుతుంది. రైట్, బట్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ట్రైడ్ ఇన్ ఇట్స్ లెవెల్ ఇన్ రిక్వెస్టింగ్ ది పాకిస్తాన్ టు సెండ్ దిట్ హఫీజ్ సయీద్, ఈ పర్సన్, ఈ ఎల్ఈటి ఫౌండర్ హఫీజ్ సయీద్ని పంపించమని అడుగుతున్నారు విత్ ప్రూఫ్స్ అన్నమాట. కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కూడా పంపించడం జరిగింది. రైట్, సో ది గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ వ్యక్తి ఇండియాలో జరిగిన 26/11/2008 ముంబై టెర్రర్ అటాక్స్లో మెయిన్ హెడ్ కింద ఇతనే ఉన్నారు. అండ్ ఈ వ్యక్తిని ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ ఒక టెర్రరిస్ట్ కింద గుర్తించడం జరిగిందనమాట. క్లియర్? దాన్ని ఇక్కడ చూడండి, ఏ యుఎన్ ప్రోస్క్రైబ్డ్ టెర్రరిస్ట్ అని చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోస్క్రైబ్డ్? ప్రోస్క్రైబ్డ్ అంటే ఒక బ్యాండ్. క్లియర్? అంటే ఈ వ్యక్తిని బ్యాన్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఏ కంట్రీకి కూడా తన పాస్పోర్ట్తో ఎక్కడికి కూడా ట్రావెల్ చేయడానికి అవ్వదు. అతని పాస్పోర్ట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ సీజ్ చేసుకుంటుంది అనమాట. రైట్, ఎస్. అంటే ప్రోస్క్రైబ్ అంటే బ్యాన్ అని మీనింగ్. ఇంటర్నేషనల్ లెవెల్లో యునైటెడ్ ఆర్గనైజేషన్స్ చేత బ్యాన్ అనే ఈ ముద్ర అనేది ఈ వ్యక్తి మీద ఉందన్నమాట, హఫీజ్ సయీద్. సో ఈ వ్యక్తిని ఇండియాకి పంపించండి, ఇండియన్ రూల్స్ ప్రకారం మేము పూర్తిగా ఇతన్ని వెరిఫై చేసి ఇతని మీద పనిష్మెంట్ అనేది ఇస్తాము. ఇతను ఇండియాలో ఈ టెర్రర్ అటాక్ చేయడం వలన చాలామంది ఇండియన్స్ చనిపోవడం అనేది జరిగింది అని లెటర్ అనేది రాశారనమాట. అర్థమైందమ్మా? ఆర్టికల్ అంతా కూడా కేవలం దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది.
దట్ ఈజ్ మీకు ఇప్పుడు ఎక్స్ట్రాడిషన్ అంటే అర్థమైంది. అండ్ 26 ముంబై అటాక్లో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, ఇండియాని చాలా ప్రాబ్లం పెట్టిన ఆర్గనైజేషన్, దిస్ ఈజ్ ది హఫీజ్ సయీద్స్ LET, లష్కర్ ఎ తైబా అని గుర్తుంచుకోండి. రైట్, ఎస్. అండ్ ఆప్షనల్ వరకు చూడమా, ఆంథ్రోపాలజీ మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేవి కేవలం అంటే దట్ ఈస్ 4000 రూపీస్కే అవైలబుల్గా తీసుకొని రావడం జరిగింది. రైట్, అయితే మీకు ఇక్కడ ఇందులో రికార్డింగ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఆంథ్రోపాలజీ కంప్లీట్గా డీటెయిల్గా నేనే మీకు మొత్తం టీచ్ చేస్తాను. ప్రాపర్ నోట్స్ అనేది కూడా టోటల్గా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. రైట్, ఒకవేళ మీకు ఏం డౌట్ ఉన్నా ఆంథ్రోపాలజీ డెమో అనేది మీరు తీసుకోగలరు, చూడగలరు. ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీరు నాతో మాట్లాడగలరు అనమాట. రైట్, సో ఆఫర్ అనేది కేవలం ఈరోజు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. సో చూడండి, 4000 రూపీస్కి మీకు కంప్లీట్ ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట.